హలో నమస్తే వనకం కెంచో ఆదాబ్. దిస్ ఈజ్ మై శివనేత ఛానల్ టు మై వెల్కమ్. సో మనమైతే ప్రజెంట్ వచ్చేసి జోషిమత్ దగ్గర ఉన్నాము. సో లంచ్ చేయడానికి ఆగినాం అనమాట. ఈ వచ్చేసి మేము హోటల్లో ఆగినాం. ఈ హోటల్ కి విజిట్ చేసింది రజనీకాంత్ అనమాట. రజనీకాంత్ ఇంకొక పీఠాధిపతులు కూడా విజిట్ చేసారు అనమాట ఇక్కడ. అండ్ హోటల్ అయితే చాలా బాగుంది. లంచ్ చేయడానికి ఆగినాం మేము. సో నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి మనకి హరిద్వార్ అనమాట. హరిద్వార్ ఇక్కడ నుంచి 6 hours ఉన్నది, 200 kilometers ఉందన్నమాట. సో మనం నైట్ రీచ్ అయ్యేసరికి ఒక 9-10 అవుతుంది అనమాట. సో ఈ రోజు అయితే వీడియోస్ ఏమి ఉండవు, ఓన్లీ టోటల్ ట్రావెలింగ్ అనమాట. మార్నింగ్ 10కి స్టార్ట్ అయినాం, ఇప్పుడు వచ్చేసి 2 అవుతుంది. నైట్ రీచ్ అయ్యేసరికి 9-10 అవుతుంది. సో వీడియోస్ ఏమి ఉండవు, ఓన్లీ నేచర్ వ్యూస్ ఉంటాయి అంతే. అండ్ విల్ క్యాచ్ యూ సూన్ ఇన్ హరిద్వార్. సో ఎవరికైనా ఫుడ్ ఇండస్ట్రీలో బిజినెస్ చేద్దామని ఇంట్రెస్ట్ ఉంటే మన నార్త్ ఇండియాలో సౌత్ ఇండియన్ ఫుడ్స్ అసలు దొరకవు అనమాట. ఒకవేళ దొరికినా సరే చాలా హై రేట్స్ ఉన్నాయి అండ్ టేస్ట్ మ్యాచ్ కాదనమాట. మన టేస్ట్కి ఇక్కడ వీళ్ళు చేసే టేస్ట్కి అస్సలు మ్యాచ్ కాదు. సో చాలా స్కోప్ ఉంది ఇక్కడ సౌత్ ఇండియన్ ఫుడ్కి. మేమైతే చాలా వెతికినాం సౌత్ ఇండియన్ ఫుడ్కి, అస్సలు ఫుడ్కి అయితే చాలా మాకు ప్రాబ్లం అయింది. సో సౌత్ ఇండియన్ ఫుడ్కి ఇక్కడ చాలా ఛాన్స్ ఉంది, పెట్టుకోవచ్చు బిజినెస్ ఇక్కడ మీరు వచ్చి. సో ఈ రివర్ వచ్చేసి అలకనంద రివర్ అనమాట, మనకు బద్రీనాథ్ నుంచి వచ్చేది. అండ్ నెక్స్ట్ ఏదో స్టాప్ ఉంటుందంట, అంటే దేవప్రయాగ్ అనే ఒక ఊరు ఉంటుందంట. అక్కడ ఊర్లో 2 rivers కలిసి ఇంకో రివర్ ఫామ్ అవుతుందంట. అదేదో చూద్దాం నెక్స్ట్ వెళ్ళి. నెక్స్ట్ డెస్టినేషన్ అదే మనకు మధ్యలో. సో చూద్దాం. ఒక డే మొత్తం ఇదే బాల్కనీలో ఉంటే మస్తు ఉంటుంది కదా, వ్యూ మస్తు ఉంది, కొండలు, వాటర్ ఫ్లో చాలా బాగుంది. సో ఇది వచ్చేసి హేమకుండ్లోని ట్రెక్కింగ్లోని వీడియో, అంటే ఆ వీడియోలో మిస్ అయిందనమాట, అందుకే ఇక్కడ యాడ్ చేసిన. ఆ వీడియో అయితే చాలా మంచి వచ్చింది. ఇక్కడ రైట్ సైడ్లో ఐ బటన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్ హేమకుండ్ వీడియోకి వెళ్ళిపోతారు, డే 10 వీడియోకి. చాలా మంచి వచ్చింది ఆ వ్యూస్ అయితే. ఇంకా నాకు ఇట్లా నెత్తిలో తిరుగుతుంది, మస్తుండే హేమకుండ్ ట్రెక్కింగ్ అయితే. సో వీడియో మిస్ అవ్వకండి, ఆ వీడియో చూడండి కంపల్సరీ. సో నౌ ద టైమ్ ఈజ్ 5 అనమాట. మనకి ఇంకా హరిద్వార్ వచ్చేసి 80 kilometers ఉంది. ఇంకో 1.5-2 hours అయితే పడుతుంది హరిద్వార్ వెళ్ళడానికి. సో మధ్యలో మనకి దేవప్రయాగ్ అనే ఊరు అయితే టచ్ అవుతుంది. ఈ దేవప్రయాగ్ లో భగీరథి నది అండ్ అలకనంద నది రెండు మిక్స్ అయ్యి గంగా నది అనేది ఫామ్ అవుతుంది అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, అలకనంద నది వచ్చేసి ఒక కలర్ ఉంది, భగీరథ నది వచ్చేసి ఒక కలర్ ఉంది. రెండు మిక్స్ అయ్యి వెళ్తున్నాయి అనమాట, హరిద్వార్ కి రీచ్ అవుతాయి అవి. అండ్ ఇక్కడ మనము గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్ లో చూసుకున్నట్లయితే చాలా కూల్గా ఉండే అనమాట వాటర్. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం నార్మల్ అయినాయి, అంటే ఇన్ని hundreds of kilometers ట్రావెల్ చేసి వస్తాయి కదా, సో ఆబ్వియస్లీ నార్మల్ అవుతాయి. అండ్ యా, ఇది వచ్చేసి దేవప్రయాగ్. ఇక్కడ అనేది గంగా రివర్ ఫామ్ అవుతుంది విత్ ద మిక్స్ ఆఫ్ భగీరథ రివర్ అండ్ అలకనంద రివర్. మీరు కలర్ చేంజ్ చూసుకోవచ్చు ఇక్కడ. సో రెండు డిఫరెంట్ కలర్స్ ఉంటాయి అన్నమాట. సో మనం హరిద్వార్ రీచ్ అవ్వడానికి ఇంకా చాలా టైం పడుతుంది అనమాట. ప్రజెంట్ వచ్చేసి 5:36 అవుతుంది. సో హరిద్వార్ రీచ్ అవ్వాలంటే ఇంకా చాలా టైం పడుతుంది. సో మనం నైట్ రిషికేష్లో స్టే చేయాలి. రిషికేష్లో వచ్చేసి మనకు చాలా యాక్టివిటీస్ ఉంటాయంట, వాటర్ స్పోర్ట్స్ లాగా, అంటే బంగీ జంపింగ్, జైంట్ స్వింగ్, రివర్ రాఫ్టింగ్, ఇవన్నీ యాక్టివిటీస్ ఉంటాయంట, స్పోర్ట్స్ యాక్టివిటీస్. సో చూద్దాం. సో లెట్స్ ఎక్స్ప్లోర్ రిషికేష్. సో మనకి ఎక్సెప్ట్ రైనీ సీజన్ ఈ దేవప్రయాగ్ అనే లొకేషన్ ఇట్లా కనిపిస్తుంది అనమాట. మొత్తం 2 different కలర్స్ ఉంటాయి వాటర్, అక్కడ నుంచి వచ్చేవి, ఇక్కడ నుంచి వచ్చేవి. సో మీరు ఇక్కడ రియాలిటీలో చూసుకోవచ్చు, మనకు రైనీ సీజన్ కదా మనం వచ్చింది, సో కొంచెం బురద ఉన్నాయి అనమాట. అటు నుంచి వచ్చే వాటర్ వేరే కలర్ ఉన్నాయి, ఇటు నుంచి వచ్చే వాటర్ వేరే కలర్ ఉన్నాయి, కాకపోతే కొంచెం బురదగా ఉన్నాయి. మనకి ఇన్స్టాలో కూడా ఈ లొకేషన్ గురించి చాలా హైలైట్స్ వస్తూ ఉంటాయి, మీరు చూసి ఉండొచ్చు. ఎక్కడ చూసినా సరే మొత్తం బ్రిడ్జ్లే. సీన్ ఆఫ్టర్ ట్రెక్కింగ్.
and here is the view from hotel. Woohoo! Super. So yeah, after 19 hours of journey from Govindghat to Rishikesh, we are in Rishikesh అనమాట. ఇక్కడ మన తిరుపతి టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఆశ్రమం ప్రొవైడ్ చేస్తారు అనమాట, సత్రమ్స్ మన తెలుగు పీపుల్ కి కొంచెం అఫోర్డబుల్ ప్రైజెస్ లో రూమ్స్ ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ రిషికేష్ వచ్చిన వాళ్ళు మన టిటిడి సత్రమ్స్ ఆశ్రమమ్స్ అయితే చూసుకోవచ్చు, మంచి అఫోర్డబుల్ ప్రైస్ లోనే హైజీనిక్ గా మంచిగా ఉన్నాయి. యా, that's it for this day. Hope you enjoyed this video and glimpse of the nature, river and mountains, and thanks for watching. Try to subscribe, like, share and subscribe. Follow me on Instagram, the link will be in the description. And yeah, that's it, signing off from Rishikesh.